White Pen by Kondal. We are going to discuss Chapter 8 Introduction to Trigonometry. Trigonometry, this word trigonometry derived from Greek. Tri means three, gon means sides, metry means measure. Measure up three sides of the right angle triangle. In trigonometry, use right angle triangle. See 90 degrees. Remaining we acute angles and less than 90 degrees ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి ఇది పర్పెండిక్యులర్ లైన్ అంటాం, ఇది బేస్ లైన్ పర్పెండిక్యులర్, ఇది హైపోటనస్. మనం రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో సైడ్ని ఫైండ్ అవుట్ చేయడానికి పైథాగరస్ ఫార్ములా వాడతాం. h square equals to e square plus e square. Let's talk about trigonometry. Trigonometry is a study of relationship between sides and angles of the right angle. Sides and angles of let's take it on right angle. రెండిటికి రిలేషన్ ఏముందో ఇప్పుడు చూద్దాం. ABC. ఇప్పుడు ఇది 3 మీటర్స్ ఉందనుకున్నాం, ఇది 4 మీటర్స్ ఉందనుకున్నాం. సర్టెన్ యాంగిల్ దగ్గర ఇది 3 మీటర్స్ ఉంది, ఇక్కడ 3 మీటర్స్ ఉంది, ఇక్కడ 4 మీటర్స్ ఉంది. అయితే మనం ఇక్కడ లెంత్ పెంచుతాం, వర్టికల్ లైన్ లెంత్ పెంచుతాం, సేమ్ వస్తుంది చూద్దాం. ఒక సైడ్ లెంత్ పెంచితే ఇక్కడ కొంచెం డిగ్రీ చేంజ్ అయింది, యాంగిల్ చేంజ్ అయింది. సేమ్ బేస్ పెంచుదాం. బేస్ పెంచితే కూడా మనకి ఇక్కడ ఎక్కువ ఉన్నది, ఇక్కడ తక్కువ అయిపోయింది, అంటే యాంగిల్ చేంజ్ అయింది. అంటే ఇక్కడ ఏంది, యాంగిల్ చేంజ్ అయితే సైడ్ చేంజ్ అవుతాయి, సైడ్ చేంజ్ అయితే యాంగిల్స్ చేంజ్ అవుతాయి. సేమ్ ఓకే. ఇప్పుడు ఇక్కడే ఉంచుదాం, సేమ్ యాంగిల్ సేమ్ ఉంటుంది, లెంత్లు పెంచుతాం సమానంగా. ఇక్కడ కొంచెం పెంచుతాం, ఇక్కడ కొంచెం పెంచుతాం, సమానం అవుతుంది. యాంగిల్ సేమ్ ఉందనుకో లెంత్లు కూడా చేంజ్ కావు, యాంగిల్ చేంజ్ అయితే లెంత్లు చేంజ్ అవుతాయి. దిస్ విల్ మనం we will study about some ratios of the sides. అయితే ఏ యాంగిల్ దగ్గర ఎంత రేషియోలో సైడ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇంకోటి ఇది పి, ఇది బి, రైట్ యాంగిల్లో. అయితే we will study about some ratios of the sides of the right angle triangle with respect to acute angles. ఇక్కడ చూస్తే ఇప్పుడు ఏకి ఆపోజిట్ లైన్ బీసీ, సికి ఆపోజిట్ ఏబి. ఓకే, ఇప్పుడు ఏకి అడ్జసెంట్ సైడ్ వచ్చేసి ఇది ఏకి, బికి అడ్జసెంట్ సైడ్ బీసీ. ఇవి ఫైండ్ అవుట్ చేయడానికి మన మ్యాథమెటిక్స్లో కొన్ని మ్యాథమెటికల్ ఫంక్షన్స్ వాడతాం. అవి సైన్ థీటా, కాస్ థీటా, టాన్ థీటా. ఇప్పుడు మనం ఇవి అన్నీ విత్ రెస్పెక్ట్ టు ఏని చూస్తున్నాం కాబట్టి సైన్ ఏ అనుకుంటే ఆపోజిట్ బై
పి బై హెచ్. ఇది కాస్ ఏ. కాస్ ఏ అంటే బి బై హెచ్. బి బై హెచ్. ఇప్పుడు వచ్చే tan ఏ అంటే ఈ బై బి. వీటి రెసిప్రోకల్స్ ఏంటి? రెసిప్రోకల్ మీన్స్ 1 బై sin theta equals to cosec theta. 1 by cos theta equals to sec theta. 1 by tan theta equals to cot theta. ఇప్పుడు మనకి ఇక్కడ సారీ 1 by sin a. 1 by sin a అంటే p by h ఇక్కడ ఉంది కదా. రివర్స్ అయిపోతే h by p. ఓకే. sec theta sec a. 1 by cos a. 1 by cos a ఏంటండి b by h. రివర్స్ అయితే h by b. సేమ్ tan theta tan a. ఏ ఎందుకు వచ్చేసింది ఇక్కడ? టీటా ఎందుకు ఉందంటే వీఆర్ సాల్వింగ్ ఇట్ యాజ్ ఏ విత్ రెస్పెక్ట్ టు యాక్యూట్ యాంగిల్ ఏ. ఈ యాంగిల్ ఈ విత్ రెస్పెక్ట్ దీంతో చేస్తున్నాం కాబట్టి ఇట్లా. అదే సిని చేస్తే అప్పుడు ఇక్కడ కాస్ సి సైన్ సి అని వాడతాం. ఓకే. 1 బై కాట్ ఏ సారీ అంటే బై పి బై బి మీన్స్ బి బై పి. మనం ఇవి గుర్తుపెట్టుకోవాలా. ఈజీని గుర్తుకుంటాయి. మనం అన్నీ ఒకటేసారి రాద్దాం, ఒక దగ్గర రాద్దాం. సైన్ థీటా అంటే సైన్ ఏ అంటే పి బై హెచ్. కాస్ ఏ అంటే బి బై హెచ్. tan A means p by sorry sec A means h by p opposite. Sec A h by b. Cot A b by